హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు అయితే 7th రోజు అండి. నాగవెల్లిపట్నం ఉంటుంది. ఈరోజు ముందు వీడియో పెట్టాను కదండి, 6th డే అని. అదైతే నైటు బోనాలు, నాగవెల్లి బోనాలు తీసుకెళ్ళామండి. ఇదంతా డేలో. ఈ వీడియో అయితే లెంతీగా ఉందని నేనైతే 2 పార్ట్స్గా పెడదామని అనుకున్నాను. ముందుగా అయితే మేమైతే ఇట్లా మార్నింగ్ వెళ్ళామండి. మార్నింగ్ వెళ్ళిన నుండి వీడియో అయితే షూట్ చేశాను. చూడండి, ఈరోజు వెనస్డే కాబట్టి ఫుల్ మంది ఉంటారండి. చూడండి, అన్ని ఊర్ల నుండి చాలా మంది అయితే వచ్చారండి. ప్రతి ఊర్లో నుండి ఎవరో ఒకరైతే చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా మంది వచ్చారండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. ఇదైతే నైట్ వీడియో, నైట్ అయింది అక్కడే, అప్పుడు తీసిన వీడియో. ఇక రోజంతా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కథ చెప్తున్నారండి. కథ చెప్తున్నారు చూడండి. ఇక్కడ మధ్యాహ్నం అయితే పట్నం అయితే అయిపోయింది. ఆ తర్వాత పట్నం చుట్టూ అయితే ఇట్లా మొక్కుకుంటాం కదండి, ఖచ్చితంగా కొబ్బరికాయలు అయితే అందరు పెడతారు. ఇక ఓడి బియ్యం బట్టలు అయితే మొక్కుకున్న వాళ్ళు పెట్టారండి. ఇక్కడ నేనైతే దేవుని దర్శనం చేసుకుంటున్నాను, బీరయ్య దేవుడిది. ఇక్కడైతే బీరయ్య దేవుడు అండి. చాలామంది జనాలు ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి చాలా సేపు టైం అయితే పట్టింది. చూడండి, టెంపుల్లో ఇదంతా లోపల అండి. లోపల టెంపుల్లో చాలామంది ఉన్నారు. బుధవారం పెద్దపట్నం కాబట్టి అంతమంది అయితే ఉన్నారు. ఇక్కడ అందరం పసుపు కూడా, చెంపలకు పసుపు కూడా పెట్టుకున్నామండి. మా దాంట్లో అయితే ఇక్కడ చెంపలకు పసుపు అనేది చాలా ఇష్టంగా పెట్టుకుంటామండి. ఈ పండగలో అయితే చెంపలకు కానీ మనకు నుదుటి పైన పసుపు దేవుంది, బీరయ్య దేవుంది పసుపు అయితే మనకైతే బీళ్ళల్లో అయితే పెడతారండి. చాలా అందరికీ చాలా ఇష్టంగా అండి అట్లా పెట్టుకోవడం అయితే. ఇక్కడ నేను అమ్మవారిని, మంకల అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటున్నాను. ఇక చూడండి, ఇక్కడైతే అందరూ పట్నంపై పక్కకైతే అందరూ కూర్చున్నారు. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు పెట్టుకొని ఓడి బియ్యం కానీ బట్టలు కానీ అన్నీ పెట్టిండ్రు. చూడండి, ఇంకా కొబ్బరికాయలు కూడా ఇంకా చాలామంది పెడుతున్నారు కూడా. ఇక మనం పట్నంకి అయితే మనం దేవుళ్ళని పెట్టేటప్పుడు పసుపు మొక్కుకున్నారు, పసుపు తీసుకొస్తారు. వాళ్ళైతే అక్కడ దేవుని పైన చూడండి పసుపు అయితే వేస్తున్నారు. ఆయన అయితే బీరయ్య దేవుని వేషం వేసిండు. ఆయన దేవుని పైన ఇట్లా దేవుళ్ళ పైన పసుపు అయితే వేస్తున్నారు. అందరు ఫొటోస్ దిగుతున్నారు, ఫొటోస్ దింపుకుంటున్నారు. పట్నం అయితే చూడండి ఎంత పెద్దగా వేసిండ్రో పట్నం. మనం వీడియో తీద్దామన్నా కూడా తీయరాకుండా ఉన్నారండి జనాలు అయితే. అందుకే కొంచెం వీడియో అయితే కష్టమైంది. ఇక్కడ అన్ని దేవుళ్ళని అయితే పెట్టిండ్రు పట్నం మీద. ఇవి నైట్ తీసుకొచ్చిన బోనాలు అయితే ఇట్లా లైన్గా గోడకు పక్కకైతే మొత్తం పెట్టిండ్రు. ఇక ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి, ముందు ఎంట్రన్స్ దగ్గర. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ ఇది ఉన్నది చూడండి, ఇక్కడ అందరు దీపాలు ముట్టిస్తారండి, గండ దీపం అంటారు. ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే పట్నం దగ్గర కొడితే అంత తడేది ఉందని ఇక్కడైతే కొబ్బరికాయలు ఎంట్రన్స్ దగ్గరనే కొట్టినండి అందరూ. ఇప్పుడైతే కథ అయితే చెప్తున్నారు, అది కూడా వీడియో తీస్తుందండి. కథ చూడండి, ఇక్కడ కథ చెప్తారు. Jangan
ఉన్నవాడు పొలంలో డోలుకొట్టు మగ్గాన తాను వెయ్యాలన్నాడు. అరే 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 అయ్యా వాడాలి కొండలకెళ్ళి బయటకు రావాలి వెలికి తల కలిగి కాదు ఇయ్యాలి అన్నాడు. నాగన్న తోటవాడు నా తర్వాత కొండలకెళ్ళి బయటకు వెలికి తల కలిగి కాక పెట్టింది. మానమాన్ని మంత్రాలు నేర్పిండు, శరీరాన్ని విద్య నేర్పిండు, గురువులు నేర్పిండు. అడుగుగా నీకు మాయమైండు, ఎందుకంటే జాతర వెళ్ళిపోతుండు దేవసింహయ్య. అప్పుడు పరమాత్మ దగ్గరగలగబాడున్నాడు. ఎవరు ఉదాహరణ పెట్టినా
ఆధార్తో అన్నదా బంగారం అంటారా నేను కోరినా ఆధార్తో అంటారా నేను కోరినా అయినా పాలన నన్న లేదురా బంగారు కత్తురా మాడగట్టుకున్నదా అన్నదా బిగడు లేదురా అక్కడ గొడవల కాటారనా చేతులోన పట్టురా గుట్ట మీద అక్కడ అడ్డుపోతానంటారా ఇక్కడే వెళ్ళిరా అరవేళ్ళ పెద్దవాడికి అక్కడికి వెళ్ళిరా నన్ను ఎల్ల చూపిరా అక్కడే ఎక్కడ గొడవల కాటారునా చేతులోన పట్టురా ఇక ఇప్పుడైతే కథ అయితే అయిపోవడానికి వచ్చిందండి. చూడండి ఇక కథ అయిపోవడానికి వచ్చింది. ఇక తర్వాత ఇక ఓడి బియ్యం అయితే పోయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓడి బియ్యం అమ్మవార్లకైతే ఓడి బియ్యం పోస్తారు. కమరాతికి, ఆ కమరాతి అమ్మవారికి మాంకాల అమ్మవారికి ఓడి బియ్యం పోస్తారు. ఇప్పుడైతే ఇక ఓడి బియ్యం కోసం అయితే ఏర్పాట్లు చేసి ఇప్పుడైతే అమ్మవార్లు అయ్యి మనం ఇక అమ్మవార్లు అయితే కాళ్ళు కడుగుతుండండి. చూడండి, వాళ్ళ పారాన్ని పెట్టినాం కదా మనకు వేషం వేసుకొని కథ చెప్పేటప్పుడు. ఇప్పుడైతే పారాన్ని కడిగేసి మళ్ళీ పసుపు పెట్టి ఓడి బియ్యం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక అందరికీ కడుతున్నారు. ఇక ఓడి బియ్యం తర్వాత మళ్ళీ ఇక గాగుబట్టుడు మళ్ళీ ఇంకనైతే చాలా టైం పడుతుంది. అందుకే ఇది రెండు భాగాలుగా వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడైతే ఓడి బియ్యం పోయేటప్పుడు వీడియో తీయలేదని ఒక ఫోటో అయితే దిగానండి. ఇప్పుడు చూడండి, బీరయ్య దేవుని వేషం వేసుకున్నాడు కదండి. బీరయ్య దేవునితో అయితే అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక ఇప్పుడైతే గొర్రెలనైతే జడత పడతామని తీసుకొచ్చిరండి. చూడండి, ఇక్కడ మా అన్న పట్టుకున్నాడు గొర్రె, అదైతే మాదే. కొమ్ములు తిరిగినాయి కదా, పెద్ద గొర్రె అన్నట్టు. ఒక ఫోటోకి అయితే పోజ్ ఇస్తుండు. ఇవన్నీ జడత పట్టడానికి కోసం అయితే తీసుకొచ్చిండు. కానీ గొర్రెనైతే మత కొలిపిన తర్వాత జడత పట్టి కోస్తారండి. తీరన్న వాళ్ళు